టీడీపీ జనసేన టికెట్ల జాబితా ప్రకంపనలు కొనసాగుతున్నాయి. జనసేనకు టికెట్ ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అనకాపల్లిలో రెండో రోజు టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. నల్ల రిబ్బన్స్తో నిరసన తెలిపారు. తన నిర్ణయాన్ని చంద్రబాబు మార్చుకోవాలని హెచ్చరిస్తున్నారు. పీలా గోవింద్కు సీట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. చంద్రబాబు తీరుతో అనకాపల్లి చరిత్రలోనే తొలిసారిగా సీట్ వదులుకున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కార్యకర్తలు చాలా కృతజ్ఞతతో ఉన్నారు, మంచి పట్టుదలతో ఉన్నారని చెప్పి మరి చంద్రబాబు నాయుడు కోరారు ఆ రోజు. మరి ప్రతి దాంట్లో కూడా బాజుడే కానివ్వండి, లేకపోతే ఇంకోటి కానివ్వండి, ఇవన్నింటిలో కూడా అన్ని కార్యక్రమాల్లో కూడా మనమే ఫస్ట్ అనకాపల్లి ఫస్ట్. మరి మొన్న రీసెంట్గా జరిగిన అన్ని మీటింగ్లో కూడా పిల్లలకు టికెట్ కన్ఫర్మ్ అయిపోయిన సందర్భంలో మరి నేను టికెట్లు అనౌన్స్ చేసినప్పుడు మనం అనుకోకుండా ఈ పార్టీ జనసేన కేటాయింది. జనసేన కేటాయితే పొలిటికల్ భాషలోకి ఇచ్చేసిన మనం బాధపడతాం. కానీ మనకేంటంటే ఇప్పుడు ఇచ్చినటువంటి టికెట్ ఇచ్చిన వ్యక్తి ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరినీ కూడా వేధించినటువంటి పరిస్థితిలో మనందరూ కూడా మనందరూ కూడా ఎన్నో బాధలు పడ్డ ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఇవాళ కార్యకర్తలందరూ కూడా చంద్రబాబు నాయుడు మాట శిరసావిస్తారు. కానీ మనం అనుభవించాం, ప్రతి ఒక్కరు కూడా బోల్డ్ కష్టాలు అనుభవించాలి ద్వారా. ఈవేళ మనం అనుభవించకపోతే రేపు వచ్చిన అంత మనం సుఖపడతాం గ్యారెంటీ లేదు. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ మారే వరకు కూడా ఉద్యమించాలి. ఇందులో బాధ తిరగలేదని చెప్పేసి మరి కార్యకర్తలు అందరూ కూడా వాళ్ళందరూ కూడా చాలా మంది కార్యకర్తలు కాదు, మన కార్యకర్త ప్రజలు కూడా ఎలాంటి పని చేశారని చెప్పి అందరూ బాధపడుతున్నారు. మన పార్టీ కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. ఆ సిద్ధాంతాలు మీరు చెప్తుందే మన క్రమశిక్షణ పార్టీలో ఎవరైతే కష్టకాలంలో నిల్చుంటారో వాళ్ళకి బంగారు భవిష్యత్తు పార్టీ మీ యొక్క బాధ్యతలు మేము తీసుకుంటామని చెప్పారు. మరి ఇదేనండి మీరు బాధ్యతలు తీసుకోవడం. అందువల్ల మీరు ఒకసారి పునరాలోచన చేసి, ఇంకా టైం ఉంది, సమయం ఉంది, అంతా మన చేతిలోనే ఉంది. మీరు అనుకుంటే చేయలేనిది ఏమీ లేదు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ స్వామినాయుడిని తెలుసుకుందాం. స్వామినాయుడు చెప్పండి. సో ఒక అనకాపల్లి కాదు, చాలా నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి చూస్తున్నాం. ఇది ఇంకా ముదురుతుంది అనే పరిస్థితులే కనిపిస్తున్న నేపథ్యం కనిపిస్తోంది. ఏంటి ప్రస్తుతం అనకాపల్లిలో పరిస్థితి ఏంటి? హరి, జనసేనకు పొత్తులో భాగంగా అనకాపల్లి సీటు కేటాయించడాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నిన్న సీట్లు ప్రకటించిన తర్వాత సమావేశమైన తెలుగుదేశం పార్టీ నాయకులు రెండో రోజు కూడా సమావేశమయ్యారు. తెలుగుదేశం పార్టీ ఏదైతే పొత్తులో భాగంగా జనసేనకు సీటు కేటాయించిందో ఆ సీటును వెనక్కి తీసుకోవాలని చంద్రబాబు నాయుడు పునరాలోచన చేయాలని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. గతంలో కొంతాల రామకృష్ణ తెలుగుదేశం పార్టీ నాయకులను కార్యకర్తలను తప్పుడు కేసులతో వేధించారని, అటువంటి కొనతాల రామకృష్ణకు మళ్ళీ తాము ఏ విధంగా పనిచేస్తామని రెండు పార్టీలతో కలిసి ముందుకు వెళ్లాలని చంద్రబాబు నాయుడు చెప్పినప్పటికీ కూడా తమను వేధించిన కొనతాల రామకృష్ణతో కలిసి ఏ విధంగా ముందుకు వెళ్తామని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా చంద్రబాబు నాయుడిని ప్రశ్నిస్తున్నారు. ఇంకా సమయం ఉన్నందున చంద్రబాబు నాయుడు ఏదైతే ఒక నిర్ణయం తీసుకున్నారో జనసేన అనకాపల్లి అసెంబ్లీ సీటు ఇవ్వాలని, దాని మీద పునరాలోచన చేసి వెనక్కి తీసుకొని తెలుగుదేశం పార్టీకి ఇక్కడ ఆ సీటుని కేటాయించాలని కోరుతున్నారు. గతంలో ఎన్నో సార్లు అనేక ఇబ్బందులు పడినప్పటికీ కూడా అవన్నీ మర్చిపోమంటే ఎలాగంటూ కూడా వారు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం వల్ల అనకాపల్లి చరిత్రలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత ఒక ఎంపీ సీట్ను అలాగే ఎమ్మెల్యే సీట్ను వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని కూడా వారు గుర్తు చేస్తున్నారు. ఇప్పటికే అనకాపల్లి ఎమ్మెల్యే సీటును జనసేన కేటాయించారు. అలాగే ఎంపీ సీట్లు కూడా నాగబాబు పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుంది. ఆ సీట్ను కూడా మళ్ళీ జనసేనకే ఇస్తామని చెప్తున్నారు. ఇలాగా అనకాపల్లిలోని 2 సీట్లు ఒక ఎంపీ ఎమ్మెల్యే స్థానాల్లో వారు ఇచ్చుకొని పోతే ఇన్ని రోజులు కూడా పార్టీ కష్టపడిన తమ పరిస్థితి ఏంటని కూడా వారు మాట్లాడుతున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకుల సంగతి మేము చూసుకుంటామని చెప్పిన చంద్రబాబు ఏ విధంగా ఈ రోజు జనసేనకు ఆ పార్టీకి సీట్ కేటాయించారని పార్టీ నాయకులంతా కూడా నల్ల రిబ్బన్లు కట్టుకుని రెండో రోజు కూడా తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. హరి, ఆల్రైట్ నాయుడు.